కొన్ని సంవత్సరాల తర్వాత రాజు, కృష్ణ, రాణి రేఖ అనే నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. కాలేజీకి వెళ్తూ సిటీలో చదువుకుంటూ సెలవులకి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఇంకా అందరూ కలిసి ఎప్పుడూ మన ఇంటికే వెళ్తాం, మనం పల్లెటూరుని ఎప్పుడూ చూడలేదు, మనలో రాజుదే పల్లెటూరు అనేసి అందరూ కలిసి రాజు వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు రాజు దగ్గరికి వచ్చి, మీది పల్లెటూరు కదా, మేమందరం సిటీలోనే పెరిగాము, పల్లెటూరు ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు, మేమందరం మీ ఊరికి వస్తాం, రానిది ఎలాగో మీ పక్క ఊరే కదా, కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ ఉంటాం అని అనేసరికి రాజు అలా ఆలోచిస్తూ ఇంకా ఏం చెప్పాలో తెలియక సరే అని అంటాడు. రాజు రాణిని, కృష్ణ రేఖని ప్రేమిస్తూ ఉంటారు. అందరూ కలిసి సంతోషంగా ఊరికి బయలుదేరతారు. కానీ రాజు ఏమో, నేను ఎన్నో ఏళ్ళగా హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నాను, ఇప్పుడు ఊరికి వస్తానన్నా అమ్మా నాన్న వద్దంటారు, ఇప్పుడు ఎలా అనేసి ఆలోచిస్తూ ఇప్పుడు ఊరికి వెళ్తే అమ్మా నాన్న ఏమంటారో అని అలా కొంచెం డల్గా ఉంటూ ఉంటాడు. ఇంతలో కృష్ణ వచ్చి, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. రాజు దానికి ఏం లేదురా, సడన్గా ఊరికే అంటే అని అంటుండగానే, అరే ఎప్పుడు హాస్టల్లోనే ఉంటావు, సెలవులకు కూడా మీ ఊరు వెళ్ళవా అని జోక్గా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు, అంటే నేను ఎప్పుడు ఊరికి వస్తానంటే అమ్మ నాన్న వద్దంటారా, అందుకనే ఆలోచిస్తున్నాను అంటాడు రాజు. ఏమో ఇంకా దానికి కృష్ణ, అరే చెప్పి వెళ్తే మజా ఏముంటుందిరా, సడన్గా వెళ్ళి షాక్ ఇవ్వు, వాళ్ళే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, అలా చేస్తే చాలా బాగుంటుంది, నేను ఎప్పుడూ అలాగే చేస్తాను, మా పేరెంట్స్ షాక్ అవుతూ ఉంటారు, నా సర్ప్రైజ్ని వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు అని చెప్పి రాజు ఏదో చెప్పబోతూ ఉంటే మాటల్ని వినకుండా చేస్తాడు. సరేరా రేపు బస్టాండ్కి వచ్చేసాయి అని అక్కడి నుంచి కృష్ణ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అందరూ వాళ్ళ లగేజ్ని తీసుకొని బస్టాండ్లోకి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాణి, కృష్ణ, రేఖ వాళ్ళ ముగ్గురు అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. కానీ రాజు మాత్రం ఇంకా రాడు. రాజు కోసం చాలాసేపటి నుంచి చూసి, వీడు ఎప్పుడూ ఇంతే లేటుగా వస్తాడు, టైం సెన్స్ అస్సలు లేదు వీడికి అని మొబైల్ తీసుకొని కాల్ చేద్దామని డైల్ చేయగానే రాజు వస్తాడు. వచ్చావా బాబు, ఎప్పుడూ లేట్గానే వస్తావు నువ్వు అంటుండగానే, అరే నాకు క్లాస్ తర్వాతన్నా తీసుకుందు కానీ బస్ మూవ్ అవుతుంది, పదరా ఫస్ట్ బస్ ఎక్కి మనం తర్వాత తీరిగ్గా క్లాసెస్ తీసుకుందాం అనేసి అంటూ ఉంటే ఇంకా అందరూ కలిసి బస్ ఎక్కేస్తారు. అలా ప్రయాణం సాగుతూ ఉంటుంది. 5 గంటల తర్వాత కండక్టర్ విజిల్ వేసి శాపమున్న ఊరు శాపమున్న ఊరు అని పిలుస్తాడు. బస్లో ఉన్న మిగతా జనం దిగుతారు. వాళ్ళతో పాటు రాజు, రాణి, కృష్ణారేఖ కూడా దిగుతారు. కృష్ణ ఇంకా రాజుని పిలిచి, అరే రాజు, శాపమున్న ఊరేంట్రా, మీ ఊరికి పేరు లేదా ఏంటి అని అడిగితే దానికి రాజు, ఏమోరా, నా చిన్నప్పటి నుంచి అదే పేరుతో పిలుస్తారు, ఈ ఊరి పేరేంటో కూడా నాకు తెలియదు అంటాడు. అవునా, ఇదేదో మిస్టరీగా ఉంది, మీ ఊరి గురించి తెలుసుకోవాలి, దిగు అని చెప్పి ముందుకు నడుస్తూ ఉండగా అక్కడ కొంతమంది అలా చూస్తూ ఉంటారు వీళ్ళందరినీ. అందులో ఒక అతను వచ్చి, బాబు నువ్వు శేఖర్ గారి అబ్బాయివేనా అనేసి అడుగుతాడు రాజుని. హా అంకుల్ అని సమాధానమిస్తాడు రాజు. నువ్వు పట్నంలో ఉండి చదువుకుంటున్నావని మీ నాన్నగారు చెప్తూ ఉండేవారులే బాబు అనేసి అంటే ఇంకా రాజు, అవునంకుల్ అని చెప్పి మళ్ళీ అనగానే, మరి నువ్విక్కడా అని అతను ఏదో అడగబోతూ ఉంటే ఇంకా అప్పుడే కృష్ణ కలిగించుకొని, మాకు సెలవులు ఇచ్చారు అంకుల్, అక్కడుండి ఏం చేస్తామని రాజు వాళ్ళ ఊరికి ఎంజాయ్ చేద్దామని వచ్చాం, బై ద బై వీడి బర్త్డే కూడా ఉంది, సెలబ్రేట్ చేద్దామని కూడా వచ్చాం అని అనగానే, ఆయన నీ వయసు ఎంత బాబు అని అడుగుతాడు రాజుని. ఇప్పుడు 24 అంకుల్, నెక్స్ట్ బర్త్డేకి 25 వస్తుంది అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అది చూసిన కృష్ణ, మీ ఊరు వాళ్ళందరూ వింతగా చూస్తున్నారేంట్రా అనేసి అలా ఏదో చెప్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి చేరుకోగానే రాణి రేఖని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా రాజు ఏమో కృష్ణని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. రాజు వాళ్ళ ఇంట్లోని వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు, వీళ్ళేంటి ఇప్పుడొచ్చారు అని చెప్పేసి. ఇంకా రాజు వాళ్ళ అమ్మ ప్రమీల ఏమో, అరే రాజు, అదేంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు, అయినా వస్తున్నావని ఒక్క మాట చెప్పాలిగా అనేసి అనగానే కృష్ణరాజు చాలా ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అది గమనించిన రాజు వాళ్ళ నాన్నేమో, అర్రే ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడుతున్నావు,
మీ అమ్మ మాటలు ఏం పట్టించుకోకురా రాజు, లోపలికి రండి, కాలు కడుక్కొని మీరు స్నానం చేసి రండి, అమ్మ భోజనం వడ్డిస్తుంది అని చెప్తాడు. ఇంకా రాజు కృష్ణలు స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చోగానే ప్రమీల వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. భోజనం చేసిన తర్వాత అందరూ కలిసి ఆరుబయట అలా కూర్చొని ఉండగా ఇంకా రాజు వాళ్ళ అమ్మ నాన్న అరే ఎగ్జామ్స్ ఎలా రాశారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దానికి ఇంకా రాజు ఏమో బాగా రాశానమ్మా, ఈసారి ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అని అనగానే ఇంకా కృష్ణ కలిగించుకొని అవును అంకుల్, మీ వాడు చాలా బాగా చదువుతాడు, వీడికి ఫస్ట్ క్లాస్ రాకపోతే ఇంకెవరికి వస్తుంది అని చెప్పి ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా రాజు కృష్ణ వైపు చూడగానే అసలే మీ వాడు టాపర్ అయితేను అంటాడు కృష్ణ. దాంతో ఇంకా వీళ్ళిద్దరిని సరే ప్రయాణం చేసి అలసిపోయారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటారు రాజు వాళ్ళ అమ్మ నాన్న. అక్కడ రాణి రేఖల్ని చూసి రాణి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక్కడ రాజు వాళ్ళ నాన్న వాళ్ళమ్మతో ప్రమీల రాజును జాగ్రత్తగా ఉండనివ్వు, బయటికి ఎక్కడికి పంపించొద్దు అని చెప్పి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి పడుకుంటారు. వారం రోజులు ఇంకా వాళ్ళు వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే ఇంట్లోనే ఉంటారు. ఇంకా కృష్ణకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది. అరే రాజుగా అలా ఊర్లోకి వెళ్దాం పదరా, చాలా బోరుగా ఉంది, ఎంతసేపు అని ఇలా ఇంట్లోనే ఉంటాం, అలా ఊరంతా చూసొద్దాం పదరా అనేసి అంటాడు. ఇంకా కృష్ణ మాటలకి వద్దురా, అమ్మ చెప్పింది కదా ఇంట్లోనే ఉండమని, ఇంట్లోనే ఉందాంరా బాబు అని బ్రతిమాలుతూ ఉంటే పల్లెటూరు అంటే ఏమో అనుకున్నారా, కానీ ఇక్కడ అసలు ఏమీ లేవు, ఎంతసేపు ఇంట్లోనేనా, కనీసం రాని వాళ్ళ ఊరైనా వెళ్దాం పదరా, అక్కడ రేఖ ఎలా ఉందో ఒక్కసారి చూసొద్దాం రారా అని కృష్ణ రాజుని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా కృష్ణ అలా బలవంతం చేస్తూ ఉంటే ఫోన్ చేయి లేదా మెసేజ్ చేయరా, ఇప్పుడు వాళ్ళ ఊరికి వద్దులేరా అంటాడు రాజు. ఏమో అరే అలా కాదురా, ఒక్కసారి వెళ్దాం పదా అని రాజుని బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు కృష్ణ. ఏమో ఇంకప్పుడు రాజు సరే ఉండు, అమ్మకొక మాట చెప్పి వస్తాను అని చెప్పి వెళ్ళి ప్రమీలకి చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రమీల ఇన్ని రోజులు ఇలా బంధిస్తాంలే, ఒక్కసారే అంటున్నారుగా అని వాళ్ళని వెళ్ళమని పర్మిషన్ ఇస్తుంది. దాంతో ఇంకా వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళి చుట్టూ ఉన్న పంట పొలాలు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, కాలువలు, ప్రకృతి గాలి పీల్చడం వల్ల కృష్ణకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అరే అట్మాస్ఫియర్ ఇంత బాగుందిరా, ఏమో అనుకున్నా, గ్రీనరీ చాలా బాగుందిరా, ఎంతసేపు ఇంట్లోనే ఉంటావేంట్రా బాబు నువ్వు, అసలు నేచర్ని ఎంజాయ్ చెయ్యవా అనేసి అలా చుట్టుపక్కల చూస్తున్న కృష్ణకి ఒక పాతబడిన గుడి కనిపిస్తుంది. ఆ గుడిని చూసిన కృష్ణ అరే అక్కడ ఏదో గుడి ఉన్నట్లుందిరా, వెళ్దాంరా అని ఆ గుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ గుడి చాలా సంవత్సరాలుగా మూసే ఉంది, దానిని ఎవరో శుభ్రం కూడా చేయట్లేదు. అక్కడికి వెళ్ళి చుట్టూ చూస్తారు, ఎవరూ కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా బాబు అనే పిలుపు వినిపిస్తుంది ఇద్దరికి. దాంతో ఇంకా రాజు కృష్ణలు ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ మాసిపోయిన గడ్డంతో ఒక మనిషి కనిపిస్తారు. ఎవరు అన్నట్లుగా చూస్తూ ఉంటాడు రాజు. ఏమో అతను సరాసరిగా రాజు దగ్గరికి వచ్చి అలా రాజు వైపు చూస్తూ నీకు సమయం దగ్గర పడింది, జాగ్రత్తగా ఉండు అంటాడు. రాజు కృష్ణలకి ఏమీ అర్థం కాదు, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా రాజు కృష్ణలు అలా చూసుకొని కొంచెం భయపడినా ఇంకా కృష్ణ ఏమో ఆ వ్యక్తి ఏమంటున్నాడో ఎవరిని అంటున్నాడో అనేసి ఆలోచిస్తూ రాజుని తీసుకొని అరే పదరా, ఇతనెవరో పిచ్చివాడిలా ఉన్నాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదరా అని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు ఇంటికి వెళ్ళాక కూడా ఆ గడ్డం మనిషి చెప్పిన మాటలే ఆలోచిస్తూ గుర్తుకు తెచ్చుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రేపు రాబోయే ఎపిసోడ్లో రాజుని కూడా ఆ ఊరి శాపం బలి తీసుకుంటుందా, లేదా రాజుయే శాపం నుండి ఆ ఊరికి విముక్తి కలిగిస్తాడా, శాపాన్ని ఇంకా ఆ ఊరికి లేకుండా చేస్తాడా అనేది చూద్దాం.